అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఆ పులి ముసలిదైపోయింది. గోళ్ళు పళ్ళు బలహీనంగా అయిపోయాయి. రోజూ వేటాడడం కష్టమైపోయింది. ఆకలితో బాధపడుతున్న పులి ఒకరోజు నదీ తీరాన్న బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసింది. వెంటనే వెళ్లి ఆ గాజును తీసుకుంది. ఇటూ అటూ చూస్తుంటే ఒక చెట్టు కింద కూర్చున్న మనిషి కనిపించాడు. ఆ మనిషిని చూస్తే పులికి నోరూరింది. దగ్గరకెళితే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నుంచుని ఆ మనిషిని పిలిచింది. మనిషి పులిని చూసిన వెంటనే పారిపోబోయాడు. కాని ఆ పులి తన దగ్గరున్న గాజును చూపించి, నీకిది కావాలా అని అడిగింది. నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను తినేస్తావు, నేను రాను అన్నాడు మనిషి. నిన్ను చూస్తే యువకుడిలా ఉన్నావు, బలంగా కనిపిస్తున్నావు. నీకు నేనంటే భయమెందుకు? నేను చూడు ఎంత ముసలిదాన్నైపోయాను అంది పులి. ఈ మాట విని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజును సంపాదించుకుందామన్న దురాశతో పులి దగ్గరకు వెళ్ళాడు. వెంటనే పులి మనిషి మీదకు దూకి అతన్ని చంపి తినేసింది. నిజంగా దురాశ దుఃఖానికి చేటు.